యువ నటి శ్రీలీల ఇప్పుడు వరుస సైన్మాలతోని దూసుకుపోతున్నదంట. అయితే కన్నడ పరిశ్రమల సైన్మాతోని అడుగు పెట్టింది. పెళ్లి సందడితోని తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. ఏ ముహూర్తాన ఈమె తెలుగు పరిశ్రమల అడుగు పెట్టిందో ఏమో గాని ఇక్కడ ప్రతి స్టార్ సరసన అవకాశం దక్కించుకొని సొంతం చేసుకొని మంచిగా అదృష్టవంతురాలు లెక్క మారిపోయిందనే చెప్పుకోవాలి. అయితే ధమాకా గాని భగవత్ కేసరి గాని మంచి హిట్లు అందుకున్నది. ఇక ఆ తర్వాత వరుస పెట్టి ఒక్క సినిమా ఇట్లా ఆడలేదు, అన్ని నిరాశపరిచినాయి. కానీ అమ్మడు కొంత సమయం తీసుకొని ఇప్పుడు మళ్ళా తిరిగి వచ్చి మరి వరుసగా తీరిక లేకుండా సినిమాలతోని గడుపుతున్నదంట. అయితే ఇప్పుడు అమ్మడుకు ఎట్లా ఆమె గత చిత్రాలు ఫలితం ఉన్నా కానీ నిర్వాహకులు మాత్రం ఆమెను పెట్టుకునేటందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారంట. ఇక అందుకు తగ్గట్టుగానే ఇటీవల అల్లు అర్జున్ సరసన కిసిక్ సైన్మాల చిందులేసింది, అందరినీ ఆకట్టుకున్నది. ఇక యువ ప్రేక్షకులతో సహా కుర్రకారులను విపరీతంగా ఆకట్టుకున్నది గ్లామర్ స్టెప్పులతోని అని చెప్పుకోవాలి. ఇక తర్వాత ఇప్పుడు నాగార్జున ఇద్దరు వారసులు చైతన్య అఖిల్ సరసన సైన్మాలు చేస్తున్నదంట. అంతేకాదు మన సంచలనమైన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లా ఇట్లా నటిస్తున్నదంట. ఈమె చేతులనే ఉన్నదంట. ఇక మరోవైపు శివకార్తికేయన్ సరసన గిట్లా ఇప్పుడు సైన్మాల నటిస్తున్నదని మస్తుగా ప్రచారం జరుగుతున్నది. గది గిట్లా ఆషామాషి సైన్మా కాదు, మన జాతీయ అవార్డు గ్రహీత అయిన సుధా కొంగార దర్శకత్వంలా ఈ సైన్మాల ఆమె నటిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక ఈ సినిమాతోని ఆమె తమిళ పరిశ్రమల గిట్లా అడుగు పెట్టబోతున్నదన్నమాట. అంతేకాదు దీనితో పాటుగా హిందీ సినిమాల గిట్లా ఆమె అడుగు పెట్టబోతున్నదని ఎప్పటికెలో వార్తలు వస్తున్నాయంట. ఇప్పుడు హిందీ సినిమాల అడుగు పెట్టబోతున్నదని ఇటీవలనే రానా కార్యక్రమంలో పరోక్షంగా శ్రీలీల చెప్పుకొచ్చింది. గది గిట్లా ఇప్పుడు హిందీలా కార్తిక్ ఆర్యన్ అనే యువ నటుడు వరుస పెట్టి విజయాలతోని దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన నటిస్తున్న కొత్త సినిమా అధికారికంగా ప్రకటించేసిరంట. గదిగిట్లా ఆషామాషి నిర్మాణ సంస్థ కాదు, ఇక హిందీలనే పెద్ద పేరున్న నిర్మాణ సంస్థ కరణ్ జోహర్ నిర్మాణ సంస్థల ఈ సినిమా తెరకెక్కబోతున్నదంట. మళ్ళీ గిదే సినిమాల మన శ్రీలీల గిట్లా నటిస్తున్నదని తెలుస్తున్నది. ఇక ఏదేమైనా కానీ హిందీల గిట్లా అమ్మడుకు ఆశించిన స్థాయిలో ఫలితము దక్కుతుందంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలా కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటా అది కూడా నొక్కురి మళ్ళొస్తా.